హలో హాయ్ గైస్, హవ్ యూ ఆల్? వెల్కమ్ టు హలో వరల్డ్ తెలుగు. ముందు వీడియోలో మనం సిఎస్ఎస్ అంటే ఏంటి, దాని రోల్ ఏంటి, సిఎస్ఎస్ రూల్ బేసిక్ అనాటమీ ఏంటి, అసలు మెటా వ్యూ పోర్ట్ అంటే ఏంటి, ఇన్ లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వీటి అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు వీడియోలో మనం సిఎస్ఎస్ గురించి ఇంకొన్ని టాపిక్స్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ది విడ్త్ అండ్ హైట్. సిఎస్ఎస్ లో విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ వెబ్ పేజ్ లోని ఎలిమెంట్స్ డైమెన్షన్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ప్రాపర్టీస్ ని పిక్సెల్స్, పర్సెంటేజెస్, వ్యూ పోర్ట్ యూనిట్స్ అండ్ ఇంకొన్ని యూనిట్స్ లో డిఫైన్ చేయొచ్చు. విడ్త్ ప్రాపర్టీ ఒక ఎలిమెంట్ యొక్క విడ్త్ ని స్పెసిఫై చేస్తుంది. మీరు విడ్త్ స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ గా అది ఆటో అవుతుంది, అంటే ఆ ఎలిమెంట్ తన పేరెంట్ కంటైనర్ యొక్క ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది. హైట్ ప్రాపర్టీ ఒక ఎలిమెంట్ కి హైట్ ని స్పెసిఫై చేస్తుంది. ఇదే విధంగా హైట్ కూడా డిఫాల్ట్ గా ఆటో అవుతుంది, అంటే అది కంటెంట్ సైజ్ కి అడ్జస్ట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ లో మనకి బాక్స్ అనే క్లాస్ తో డివ్ ఎలిమెంట్ ఉంది. ఇది 100px హైట్ అండ్ 100px విడ్త్ ని ఆక్యుపై చేస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూగా ఉంటుంది. px పిక్సెల్స్ అంటే ఫిక్స్డ్ సైజ్ యూనిట్స్ ఇన్ సిఎస్ఎస్. ఇది ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. విడ్త్ ప్రాపర్టీ ఒక ఎలిమెంట్ కి కనీసంగా ఉండాల్సిన విడ్త్ ని స్పెసిఫై చేస్తుంది. కంటెంట్ చిన్నగా ఉన్నా కూడా ఆ ఎలిమెంట్ ఈ వాల్యూ కంటే చిన్నదిగా ష్రింక్ అవ్వదు. మిన్ హైట్ ప్రాపర్టీ కూడా అదే విధంగా మినిమం హైట్ స్పెసిఫై చేస్తుంది. ఇది ఆ ఎలిమెంట్ ఈ హైట్ కంటే చిన్నదిగా మారకుండా కాపాడుతుంది. ఈ ఎగ్జాంపుల్లో బాక్స్ కి విడ్త్ 50 పిక్సెల్స్ అండ్ మరియు హైట్ 50 పిక్సెల్స్ ఇచ్చినా అది 100 పిక్సెల్స్ గా ఉంటుంది, ఎందుకంటే మిన్ విడ్త్ 100 పిక్సెల్స్ అండ్ మిన్ హైట్ 100 పిక్సెల్స్ ఇచ్చారు. ఇవి ఎక్కువ వాల్యూస్ కాబట్టి అవి అప్లై అవుతాయి. అంటే మిన్ విడ్త్ అండ్ మిన్ హైట్ వాల్యూస్ ఎక్కువగా ఉంటే అవి విడ్త్ అండ్ హైట్ ని ఓవర్ రైట్ చేస్తాయి. దీని వలన డిజైన్ కన్సిస్టెంట్ గా మరియు యూజబుల్ గా ఉంటుంది. మ్యాక్స్ విడ్త్ ప్రాపర్టీ ఒక ఎలిమెంట్ ఎంత మాక్సిమం విడ్త్ వరకు పెరగలదో స్పెసిఫై చేస్తుంది. అది స్పేస్ ఉన్నా కూడా ఈ లిమిట్ ని దాటదు. మ్యాక్స్ హైట్ ప్రాపర్టీ కూడా అదే విధంగా మాక్సిమం హైట్ ని సెట్ చేస్తుంది. కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా ఆ ఎలిమెంట్ ఈ హైట్ ని దాటదు. ఈ ఎగ్జాంపుల్లో బాక్స్ కి 200 పిక్సెల్స్ ఇచ్చినా అది నిజంగా 150 పిక్సెల్స్ అవుతుంది, ఎందుకంటే మ్యాక్స్ విడ్త్ అండ్ మ్యాక్స్ హైట్ 150 పిక్సెల్ గా సెట్ చేశారు. కాబట్టి స్మాలర్ వాల్యూస్ ఓవర్ రైట్ చేస్తాయి. అంటే మ్యాక్స్ విడ్త్ లేదా మ్యాక్స్ హైట్ వాల్యూస్ చిన్నవిగా ఉంటే అవి ప్రియారిటీలోకి వస్తాయి. లేఅవుట్ లో ఎలిమెంట్స్ ఎక్కువగా పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. సిఎస్ఎస్ లో విడ్త్ అండ్ హైట్ కంటే మిన్ విడ్త్ అండ్ మిన్ హైట్ కే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అలాగే మ్యాక్స్ విడ్త్ అండ్ మ్యాక్స్ హైట్ ఒక లిమిట్ సెట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కి మీరు విడ్త్ 600 పిక్సెల్స్ అండ్ మ్యాక్స్ విడ్త్ 500 పిక్సెల్స్ ఇస్తే ఎలిమెంట్ ఫైనల్ గా 500 పిక్సెల్స్ మాత్రమే అవుతుంది, ఎందుకంటే మ్యాక్స్ విడ్త్ చిన్నది కాబట్టి అది ఓవర్ రైట్ చేస్తుంది. ఇది ఎలిమెంట్స్ ని రిక్వైర్డ్ సైజ్ రేంజ్ లో కంట్రోల్ చేస్తుంది, ఈవెన్ ఇఫ్ మీరు పెద్ద విడ్త్ లేదా హైట్ ఇచ్చినా కూడా. మన నెక్స్ట్ టాపిక్ సిఎస్ఎస్ కాంబినేటర్స్. వీటిని సిఎస్ఎస్ లో సెలెక్టర్స్ మధ్య రిలేషన్షిప్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవి ఒక ఎలిమెంట్ ని ఇంకో ఎలిమెంట్ కి రిలేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడానికి సహాయపడతాయి. దీనివల్ల మోర్ ప్రిసైజ్ అండ్ ఎఫిషియెంట్ స్టైలింగ్ చేయగలుగుతాము. ఇప్పుడు మనం కొన్ని ప్రైమరీ సిఎస్ఎస్ కాంబినేటర్స్ అండ్ వాటి యూజ్ కేసెస్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఇది డిసెండెంట్ కాంబినేటర్. ఇది ఫస్ట్ సెలెక్టర్ కి మ్యాచ్ అయ్యే యాన్సిస్టర్ ఎలిమెంట్ లో నెస్టెడ్ అయిన సెకండ్ సెలెక్టర్ ఎలిమెంట్స్ ని టార్గెట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ యాన్సిస్టర్ అంటే పేరెంట్ ఎలిమెంట్ కావచ్చు లేదా పేరెంట్స్ పేరెంట్ కూడా కావచ్చు. ఈ ఎగ్జాంపుల్ లో మనం డిసెండెంట్ కాంబినేటర్ యూజ్ చేసాం. ఫిగర్ ఎలిమెంట్ లో ఉన్న అన్ని ఇమేజ్ ఎలిమెంట్స్ కి సాలిడ్ బ్లాక్ బార్డర్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ సెలెక్టర్స్ మధ్యలో స్పేస్ వాడారు. ఫిగర్ అంటే పేరెంట్ ఎలిమెంట్, ఇమేజ్ అంటే చైల్డ్. ఒక ఫిగర్ లో మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నా కానీ ఈ రూల్ వల్ల వాటన్నిటికీ బార్డర్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇది చైల్డ్ కాంబినేటర్. దీన్ని సిఎస్ఎస్ లో ఒక స్పెసిఫైడ్ పేరెంట్ ఎలిమెంట్ కి డైరెక్ట్ చిల్డ్రన్ సెలెక్ట్ చేయడానికి వాడతారు. దీనివల్ల మీరు కేవలం డైరెక్ట్ చైల్డ్ ఎలిమెంట్స్ కి స్టైల్స్ అప్లై చేసి లోపల నెస్టెడ్ అయిన డీపర్ ఎలిమెంట్స్ కి అన్ఇంటెండెడ్ స్టైలింగ్ ని తప్పించగలుగుతారు. ఇక్కడ డాట్ కంటైనర్ అనే క్లాస్ ఉన్న డివ్ ఉంది. డైరెక్ట్ చైల్డ్ అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్, నెస్టెడ్ చిల్డ్రన్ అంటే డిసెండెంట్స్ అవి సెకండ్ అండ్ థర్డ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్, ఇవి డివ్ లో ఉన్నాయి. ఈ రూల్ వల్ల కేవలం డైరెక్ట్ చైల్డ్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి మాత్రమే బ్లూ టెక్స్ట్ కలర్ వస్తుంది. మిగతా నెస్టెడ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ కి కలర్ అప్లై అవ్వదు, ఎందుకంటే అవి డైరెక్ట్ చిల్డ్రన్ కావు కాబట్టి. మన నెక్స్ట్ కాంబినేటర్ వచ్చేసి నెక్స్ట్ సిబ్లింగ్ కాంబినేటర్. ఇది సిఎస్ఎస్ లో ఒక ఎలిమెంట్ ని వెంటనే వచ్చే సిబ్లింగ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది మీరు ఒక ఎలిమెంట్ వెంటనే తరువాత వచ్చే ఎలిమెంట్ కి మాత్రమే స్టైల్ అప్లై చేయాలనుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజ్ ఎలిమెంట్ ఉంది, దాని వెంటనే వచ్చే సిబ్లింగ్ ఫిక్ క్యాప్షన్ ఉంది. సో ఈ ఎగ్జాంపుల్ లో ఇమేజ్ వెంటనే ఉన్న ఫిక్ క్యాప్షన్ సెలెక్ట్ అవుతుంది అండ్ దానికి 4px సాలిడ్ బ్లాక్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ ఇది సబ్సీక్వెంట్ సిబ్లింగ్ కాంబినేటర్. ఇది సిఎస్ఎస్ లో ఒక ఎలిమెంట్ తర్వాత వచ్చే అన్ని సిబ్లింగ్స్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం.
ఇది నెక్స్ట్ సిబ్లింగ్ కాంబినేటర్ కంటే ఫ్లెక్సిబుల్, ఎందుకంటే ఇది ఇమీడియట్ సిబ్లింగ్ కాకుండా తర్వాత వచ్చే సిబ్లింగ్స్ అన్నింటినీ సెలెక్ట్ చేస్తుంది. ఇందులో H2 ఎలిమెంట్ ఉంది, దాని తర్వాత వచ్చే అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ సిబ్లింగ్స్ అవుతాయి. ఈ రూల్ వల్ల H2 తర్వాత వచ్చే అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ కి టెక్స్ట్ కలర్ గ్రీన్ అవుతుంది. ఇవి ఇమీడియట్ సిబ్లింగ్స్ కాకపోయినా కూడా సెలెక్ట్ అవుతాయి. CSS కాంబినేటర్స్ ని అర్థం చేసుకుని వాడటం వల్ల మీరు HTML ఎలిమెంట్స్ కి చాలా ప్రిసైజ్ గా స్టైల్స్ అప్లై చేయగలుగుతారు. దీన్ని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే సాఫిస్టికేటెడ్ అండ్ టార్గెటింగ్ స్టైలింగ్ రూల్స్ రాయొచ్చు. అండ్ దీని వల్ల మీ వెబ్ పేజెస్ అపియరెన్సెస్ అండ్ ఫంక్షనాలిటీ రెండు ఇంప్రూవ్ అవుతాయి. మన నెక్స్ట్ టాపిక్ CSS లో ఇన్లైన్ అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? HTML అండ్ CSS రెండిటిలో ఎలిమెంట్స్ ని రెండు టైప్స్ గా క్లాసిఫై చేస్తారు. అదే ఇన్లైన్ ఎలిమెంట్స్ లేదా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఈ క్లాసిఫికేషన్ వల్ల అవి డాక్యుమెంట్ లేఅవుట్ లో ఎలా బిహేవ్ చేస్తాయి అని డిసైడ్ అవుతాయి. ఈ డిఫరెన్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మీ వెబ్ పేజ్ లో కంటెంట్ ఎలా డిస్ప్లే అవుతుందో కంట్రోల్ చేస్తుంది. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే వాటి కంటైనర్ లో ఉన్న అవైలబుల్ ఉన్న ఫుల్ విడ్త్ ని ఆక్యుపై చేస్తాయి. బై డిఫాల్ట్ అవి కొత్త లైన్ లో స్టార్ట్ అవుతాయి అండ్ ఇతర కంటెంట్ ని నెక్స్ట్ లైన్ కి పుష్ చేస్తాయి, అంటే ఒక బ్లాక్ లాగా కనిపిస్తాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి CSS ప్రాపర్టీ డిస్ప్లే ఇస్ టు బ్లాక్ బై డిఫాల్ట్ అప్లై అవుతుంది. ఈ ప్రాపర్టీ వలన ఎలిమెంట్ తన కంటైనర్ విడ్త్ మొత్తం ఫిల్ చేసి కొత్త లైన్ లో కనిపిస్తుంది. మనం యూజ్ చేసే కామన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటంటే div, పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, సెక్షన్. ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సే. ఈ ఎగ్జాంపుల్ లో రెండు పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ కి రెడ్ బార్డర్ ఇచ్చాం. పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ రెండు ఒకే లైన్ లో ఉండవు, ఎందుకంటే అవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ బై డిఫాల్ట్. అవి తమ కంటైనర్ ఫుల్ విడ్త్ ని ఆక్యుపై చేస్తాయి. ఈ కేసులో బాడీ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ యూజ్ చేసేది కంటెంట్ ని వర్టికల్ స్టాక్ చేయడానికి. ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్, సెక్షన్స్ లేదా పెద్ద కంటెంట్ బ్లాక్స్ కోసం. అవి వెబ్ పేజ్ లేఅవుట్ అండ్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేయడానికి ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ ది ఇన్లైన్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి అపోజిట్ ఇవి. ఇవి అవసరమైనంత విడ్త్ మాత్రమే ఆక్యుపై చేస్తాయి అండ్ కొత్త లైన్ లో స్టార్ట్ అవ్వవు. కంటెంట్ ఫ్లోలోనే ఉంటాయి. టెక్స్ట్ అండ్ ఇతర ఇన్లైన్ ఎలిమెంట్స్ వాటి సైడ్ లోనే కనిపిస్తాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ కి CSS ప్రాపర్టీ డిస్ప్లే ఇస్ టు ఇన్లైన్ బై డిఫాల్ట్ గా అప్లై అవుతుంది. దీనివల్ల అవి కంటెంట్ ఫ్లోలోనే ఉంటాయి అండ్ కొత్త లైన్ కి బ్రేక్ అవ్వవు. మనం యూజ్ చేసే కామన్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటంటే యాంకర్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్ అండ్ స్పాన్ ఎలిమెంట్. ఈ ఎగ్జాంపుల్ లో పారాగ్రాఫ్ ఎలిమెంట్ లో ఒక స్పాన్ ఎలిమెంట్ ఉంది. రెడ్ అనే వర్డ్ కి రెడ్ కలర్ అండ్ గ్రీన్ బార్డర్ ఇచ్చాం కాబట్టి అది హైలైటెడ్ గా కనిపిస్తుంది. స్పాన్ ఎలిమెంట్ కేవలం రెడ్ అనే వర్డ్ కి అవసరమైన స్పేస్ మాత్రమే తీసుకుంది. అది తర్వాత వచ్చే కంటెంట్ ని కొత్త లైన్ కి పుష్ చేయలేదు. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తాయి, కొత్త లైన్ లో స్టార్ట్ అవుతాయి. కానీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అవసరమైన స్పేస్ మాత్రమే ఆక్యుపై చేస్తాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ చిన్న టెక్స్ట్ లేదా కంటెంట్ స్టైలింగ్ కి బాగా యూస్ఫుల్. ఎగ్జాంపుల్ ఎంఫసిస్, హైపర్ లింక్, స్టైల్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ స్ట్రక్చర్ అండ్ లేఅవుట్ కోసం బాగా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ మనం ఇన్లైన్ బ్లాక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. CSS తో వర్క్ చేస్తే మనం ఫ్రీక్వెంట్ గా 3 టైప్స్ ఆఫ్ డిస్ప్లే బిహేవియర్స్ ని చూడొచ్చు. ఇన్లైన్, బ్లాక్ అండ్ ఇన్లైన్ బ్లాక్. ఈ ప్రాపర్టీస్ ప్రతి ఎలిమెంట్ ఎలాగ పేజ్ లో ప్లేస్ అవుతుందో మరియు ఇతర ఎలిమెంట్స్ తో ఎలాగ ఇంటరాక్ట్ అవుతుందో డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు మనం మెయిన్ గా ఇన్లైన్ బ్లాక్ ప్రాపర్టీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ పెద్ద కంటైనర్స్ లా బిహేవ్ అవుతాయి. అవి ఎప్పుడు పేరెంట్ కంటైనర్ యొక్క ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తాయి అండ్ ఎప్పుడు కొత్త లైన్ మీద స్టార్ట్ అవుతాయి. వీటి హైట్ అండ్ విడ్త్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇన్లైన్ ఎలిమెంట్స్ మాత్రం తమకు కావాల్సిన స్పేస్ మాత్రమే ఆక్యుపై చేస్తాయి. అవి సరౌండింగ్ కంటెంట్ లో ఫ్లో అవుతాయి, కొత్త లైన్ మీదకు వెళ్ళవు. వీటికి హైట్ విడ్త్ ఇవ్వలేము. బట్ ఇన్లైన్ బ్లాక్ ప్రాపర్టీ ఈ రెండు బిహేవియర్స్ కి మిక్స్ లాంటిది. ఇన్లైన్ ఎలిమెంట్స్ లాగానే ఇవి టెక్స్ట్ ఫ్లో లో ఉంటాయి అండ్ కొత్త లైన్ లో స్టార్ట్ అవ్వవు. కానీ బ్లాక్ ఎలిమెంట్స్ లాగానే వీటికి హైట్, విడ్త్ స్పెసిఫై చేయొచ్చు. షార్ట్ కట్ లో చెప్పాలంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ లో సైజ్ కంట్రోల్ ఉండదు, బట్ ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది విడ్త్ అండ్ హైట్ మీద. అండ్ అలాగే ఇవి ఇన్లైన్ లో స్టే అవుతాయి. ఈ ఎగ్జాంపుల్ లో ఒక div కంటైనర్ ఉంది. అందులో 2 స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి స్పాన్ కి డిస్ప్లే ఈస్ ఇన్లైన్ బ్లాక్ అని ఇచ్చాం అండ్ వాటి విడ్త్ అండ్ హైట్ ని కూడా సెట్ చేసాం. ఇవి సైడ్ బై సైడ్ కనిపిస్తాయి ఎందుకంటే ఇవి ఇన్లైన్ లాగా బిహేవ్ అవుతున్నాయి కాబట్టి. కానీ వీటికి విడ్త్ అండ్ హైట్ కూడా ఉంది కాబట్టి బ్లాక్ లాంటి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కోడ్ లో డిస్ప్లే ఇస్ టు ఇన్లైన్ బ్లాక్ అని తీసేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ మనం డిస్ప్లే ఇస్ టు ఇన్లైన్ బ్లాక్ అని తీసేసాం, కానీ మిగతా కోడ్ మొత్తం అదే. ఇప్పుడు స్పాన్ ఎలిమెంట్స్ తమ డిఫాల్ట్ ఇన్లైన్ బిహేవియర్ కి రివర్ట్ అవుతాయి. రిజల్ట్ గా మనం ఇచ్చిన విడ్త్ మరియు హైట్ ఇగ్నోర్ అవుతాయి. ఎలిమెంట్స్ కంటెంట్ కి కావాల్సినంత స్పేస్ మాత్రమే తీసుకుంటాయి. ఫైనల్ నోట్ ఏంటంటే ఇన్లైన్ బ్లాక్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడం చాలా యూస్ఫుల్. ఎందుకంటే దీని ద్వారా మీరు లేఅవుట్స్ క్రియేట్ చేయొచ్చు. వాటిలో అలైన్మెంట్ అండ్ డైమెన్షన్ కంట్రోల్ రెండు వస్తాయి, కానీ కంటిన్యూస్ టెక్స్ట్ ఫ్లోలోనే ఉంటాయి. మన నెక్స్ట్ టాపిక్ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్ అండ్ అవి ఎలా వర్క్ అవుతాయి. మార్జిన్ అండ్ ప్యాడింగ్ అనేవి CSS లో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఇవి వెల్ స్ట్రక్చర్డ్, రీడబుల్, విజువల్లీ అపియలింగ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూస్ఫుల్.
మార్జిన్స్ అనేవి ఎలిమెంట్ బయట ఉన్న స్పేస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఇతర ఎలిమెంట్స్ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేసి లేఅవుట్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుంది. ప్యాడింగ్ ఎలిమెంట్ లోపల ఉన్న కంటెంట్ కి మరియు బార్డర్ కి మధ్యలో స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది రీడబిలిటీ అండ్ డిజైన్ లో హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనకి 3 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్లో ప్రతి పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి టాప్ మార్జిన్ 20 px అప్లై చేశాం. అంటే సాలిడ్ బ్లాక్ బార్డర్ కూడా ఇచ్చాం. సో దట్ మీరు మార్జిన్ క్లియర్లీ చూడగలుగుతారు. మార్జిన్స్ కి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్. ఇక్కడ మనం అన్ని 4 సైడ్స్ కి మార్జిన్ ఇచ్చాం. బార్డర్ వలన మీరు క్లియర్లీ చూడొచ్చు మార్జిన్స్ ఎక్కడ అప్లై అయ్యాయి అని. మార్జిన్ షార్ట్ హ్యాండ్ అంటే మార్జిన్స్ ని షార్ట్ హ్యాండ్ లో కూడా స్పెసిఫై చేయొచ్చు. మీరు 1, 2, 3 లేదా 4 వాల్యూస్ ఇవ్వచ్చు. 1 వాల్యూని స్పెసిఫై చేస్తే ఇది అన్ని సైడ్స్ కి 10 px మార్జిన్ అప్లై చేస్తుంది. ఇలా 2 వాల్యూస్ స్పెసిఫై చేస్తే టాప్ అండ్ బాటమ్ 10 px అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 20 px స్పెసిఫై అవుతుంది. ఇలా 3 వాల్యూస్ ఇస్తే టాప్ ఈక్వల్స్ టు 10 px, లెఫ్ట్ అండ్ రైట్ ఏమో 20 px, బాటమ్ ఏమో 30 px స్పెసిఫై అవుతుంది. 4 వాల్యూస్ ఇస్తే ఇలా టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ కి స్పెసిఫై అవుతాయి. నెక్స్ట్ ప్యాడింగ్ ప్రాపర్టీ ఎలిమెంట్ లోపల కంటెంట్ మరియు బార్డర్ మధ్యలో స్పేస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్యాడింగ్ కి కూడా 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్. ఇక్కడ ప్యాడింగ్ టాప్ ఈక్వల్స్ టు 10 px, రైట్ ఏమో 20 px, బాటమ్ 30 px, లెఫ్ట్ అనేది 40 px. మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్యాడింగ్ ఇన్సైడ్ బార్డర్ అప్లై అవుతుంది. మార్జిన్ అయితే బార్డర్ బయట అప్లై అవుతుంది. ప్యాడింగ్ కి కూడా షార్ట్ హ్యాండ్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్లో 4 వాల్యూస్ స్పెసిఫై చేసి ప్యాడింగ్ సెట్ చేస్తున్నాం. టాప్ కి 10 px, రైట్ కి 20 px, బాటమ్ కి 30 px, లెఫ్ట్ కి 40 px అని స్పెసిఫై చేశాం. ఇలా మార్జిన్ అండ్ ప్యాడింగ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి ఎలిమెంట్స్ కి ప్రాపర్ స్పేసింగ్ ఇవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మార్జిన్ బయట స్పేస్ ఇస్తుంది, ప్యాడింగ్ లోపల స్పేస్ ఇస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పటివరకు నేర్చుకున్న CSS ప్రాపర్టీస్ తో ఒక వర్క్ షాప్ ని చేద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హలో వరల్డ్ తెలుగు.